పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పెట్టినటువంటి పోస్ట్ సంచలనంగా మారింది. మరి ఆమె ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినటువంటి ఆ పోస్ట్ ద్వారా తాను ఒక పార్టీకి మద్దతు ఇస్తున్నట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతోంది. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పెట్టిన ఓ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఇటు సినిమా ఇండస్ట్రీ అటు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. చేతికి కొత్త టాటూ వేయించుకున్న ఆమె దాన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. క్యాప్షన్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. కొన్నిసార్లు పదాల కంటే ఫోటోలే గట్టిగా మాట్లాడతాయని రేణు దేశాయ్ పేర్కొన్నారు. 2024 ఎలక్షన్ హ్యాష్ ట్యాగ్తో రేణు దేశాయ్ ఫోటోను పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ కింద కామెంట్ సెక్షన్ తీసేశారు. దాంతో రేణు దేశాయ్ ఈ పోస్ట్ ఎందుకు చేసింది, దానికి అర్థం ఏంటా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. రేణు దేశాయ్ పోస్ట్ చేసిన ఫోటోను జాగ్రత్తగా గమనిస్తే మౌనం పరం శీలం అక్షరాల చివరన కమలం పువ్వు గుర్తు కనిపిస్తుంది. క్యాప్షన్ లో కూడా ఆమె లోటస్ ఎమోజీని జత చేశారు. ఈ లెక్కన ఆమె లోక్సభ ఎన్నికల్లో బీజేపీని సపోర్ట్ చేస్తున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మళ్ళీ మోదీనే గెలిపించాల్సిందిగా ఆమె అభ్యర్థిస్తున్నారని పేర్కొన్నారు. కాగా లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. రేణు దేశాయ్ మాజీ భర్త పవన్ కళ్యాణ్ ముందు నుంచి కేంద్రంలో బీజేపీకి మద్దతిస్తున్నారు. పలు సందర్భాల్లో ఆయన స్వయంగా ప్రధాని మోదీని కూడా కలిశారు. ఇప్పుడు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టీడీపీతో చేతులు కలిపారు పవన్ కళ్యాణ్. అందువల్ల మాజీ భర్త బాటలో రేణు దేశాయ్ కూడా బీజేపీకి మద్దతిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వివాహ బంధాన్ని తెంచుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ఇప్పటికీ మంచి మిత్రులు. ఈ విషయాన్ని రేణు దేశాయ్ 1-2 ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ నిజాయితీ పరుడని, ప్రజల కోసం నిస్వార్థంగా కష్టపడుతున్నారని ఆమె పలు సందర్భాల్లో కొనియాడారు. కానీ ఏపీ ఎన్నికల గురించి మాత్రం ఆమె మాట్లాడలేదు. రేణు దేశాయ్ పెట్టిన పోస్ట్ లోక్సభ ఎన్నికల గురించి అని, కేంద్రంలో మళ్ళీ బీజేపీ గెలవాలని ఆమె ఆకాంక్షిస్తున్నట్టు నెటిజన్లు ఆమె ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ని డీకోడ్ చేస్తున్నారు. మరి రేణు దేశాయ్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసినటువంటి ఈ పోస్టును బట్టి మరి మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.